ఓం శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ కొన్ని వేల మందో వందల మందో నాకు తెలియదు కానీ ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే అయితే ఈ 2026లో గురు పౌర్ణమి జూలై 29న వస్తోంది కాబట్టి ఆ రోజు ప్రారంభించుకుంటారు. అది మొదటి పూజగా భావించి నెక్స్ట్ వచ్చేటువంటి మండేని సెకండ్ పూజగా భావించి ఇంకా 16 సోమవారాలు కంటిన్యూ అవుతారు అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండు, పౌర్ణమి వెళ్ళిన తర్వాత కొంతమంది మొదటి సోమవారంగా భావించి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. 16 సోమవారాలకు సంబంధించినటువంటి సరికొత్త విధంగా అందించేటువంటి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. సరికొత్తగా అంటే వ్రతంలో ఏవో మార్పులు చేర్పులు చెప్తాను అనేది కాదండి. మన ఛానల్లో చాలామంది వ్యూవర్స్ కొత్తగా యాడ్ అయ్యారు, సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ కావచ్చు. సో ఎంతోమంది కొత్తగా ఈ సంవత్సరం చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిజంగా చెప్పాలి అంటే లాస్ట్ 4 ఏళ్లుగా మన ఛానల్లో చాలా 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 వీడియోస్ ఉన్నాయి. నేను చేసుకునే ప్రతిసారి చేసుకోక ముందు పెట్టినటువంటి వీడియోస్ ఒక 10కి పైగానే ఉన్నాయి. అయినా కూడా ప్రతి ఏడాది మీ నుంచి నాకు ఇంతగా మెసేజెస్ వస్తున్నాయి అంటే మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనుకోవచ్చు. మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి సమాచారం ద్వారా మీరు ఒక సంతృప్తిని పొందుతారు అనేది నిజంగా అది శివయ్య ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. వీడియో ఎక్కడ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు నేను డీటెయిల్డ్గా ప్రసాదం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అందుకే మీకు టైం ఉన్నప్పుడే వీడియోని దయచేసి ఒక 20 మినిట్స్ నా కోసం కేటాయించి స్కిప్ చేయకుండా చూసి ఈ సమాచారం అందరికీ చేరి మన ద్వారా ఇంకొకరైనా ఈ వ్రతం చేసుకుంటే ఆ పుణ్యం మనకి కలుగుతుంది అనే భావన మీలో ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే వీలైతే హైప్ చేయండి. ఇది మాత్రమే మీ నుంచి కోరుకునేది నేను. సో చాతుర్మాస్యంలో అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి వైష్ణవం ప్రకారం కౌంట్ చేస్తారండి కొందరు. ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు శైవం ప్రకారం కౌంట్ చేస్తారు కొందరు. అలా తీసుకుంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి కావచ్చు, ఆషాఢ పౌర్ణమి కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి లేదా కార్తీక ఏకాదశి వరకు 4 నెలల పాటు చాతుర్మాస్యం అని చెప్పి పిలుస్తారండి. ఈ మాసంలో ప్రతి సోమవారము పార్థివలింగార్చన చేసుకోవడాన్నే ఈ 16 సోమవారాల వ్రతంగా చెప్తారనమాట. ఆ వ్రత విధానమే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ముందుగా కావలసినవన్నీ ఈ వ్రతానికి సిద్ధం చేసుకోవాల్సింది. పెద్దగా ఆర్భాటాలు హడావిడిలో అయితే ఈ వ్రతానికి అవసరం లేదు. శివయ్య గుక్కెడు నీరు పోస్తేనే పొంగిపోయేటువంటి రూపం అండి, మనందరికీ తెలుసు. ఒక గుప్పెడు నీళ్ళు ఇస్తేనే వరాల జల్లులు కురిపిస్తాడు ఆయన. కేవలం పార్థివలింగం మాత్రమే చూసుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ శివలింగాలు ఉంటే గనక ఆ శివలింగానికి అభిషేకం చేసుకునేందుకు పంచామృతాలు సిద్ధంగా పెట్టుకోండి. అండ్ ఈ వ్రతాన్ని మీరు రేపు ఆగస్టు 3న ప్రారంభించుకోవచ్చు, లేదా రేపు జూలై 29, 2026లో గురువారం నాడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆషాఢ శుద్ధ ఏకాదశి వెళ్ళినటువంటి సోమవారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా పౌర్ణమి నాడు మొదలు పెట్టచ్చు. నేనైతే సెంటిమెంట్ వైజ్గా ఈ వ్రతం ప్రారంభించిన సంవత్సరం నుంచి పౌర్ణమి నాడు అది ఏ రోజైనా కౌంట్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చే మండేని 2వ పూజగా నేను భావిస్తా. సో నాది ఆ సెంటిమెంట్. మీరు అలా చేయాలని ఏం లేదు. మీరు ఫర్దర్గా అంటే రేపు ఆగస్టు 3న వస్తుంది కదా సోమవారం పౌర్ణమి వెళ్ళాక, అది ఫస్ట్ వారం కింద తీసుకొని కంటిన్యూ అవ్వండి. లేదా ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించిన వాళ్ళైతే మాత్రము చక్కగా కంటిన్యూ చేసుకోండి మీ పద్ధతుల్లో. ఎవ్వరూ కూడా మీరు ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు ఈ వీడియో చూసో సోషల్ మీడియాలో కనిపిస్తున్న డిఫరెంట్ వీడియోస్ చూసో మీరు సిస్టమ్ని మార్చుకోకండి. మీరు ఒక సంవత్సరం ఒక విధంగా చేసి చక్కని ఫలితాలు పొంది సంతృప్తిని పొందితే అదే విధానాన్ని కంటిన్యూ చేసుకోండి. ఎవరో కలశం పెట్టారనో మీరు పెట్టక్కర్లేదు. అలాగని కలశం పెట్టలేదు కదా అని చెప్పేసి మీరు మానేయాల్సినటువంటి అవసరమూ లేదు. సో పటం పెట్టి చేస్తేనే పూజ, కలశం పెట్టి పూజ అనే డౌట్లు కూడా మీకు అవసరం లేదనమాట. సో ఈ పూజకి పసుపు, కుంకుమ, స్వామివారికి ఇష్టమైనటువంటి విభూతి, పంచామృతాలు సిద్ధం చేసుకొని అభిషేకం కోసం సిద్ధం చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ మీ ఇంట్లో శివలింగం లేదు, ఇదే పార్థివలింగంతో మేము చేసుకోవడము అంటే మీకు ఇక్కడ పార్థివలింగం అంటే పుట్టమన్నుతో చేస్తున్నటువంటి లింగాన్ని మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఏ పూజా స్టోర్కి వెళ్ళినా పుట్టమన్ను అని అడిగితే నేను కొన్నప్పుడైతే కిలో 80 రూపాయలు ఉంది ఇప్పుడు కాస్ట్.
లేదు అంటారా, మీకు నేను కింద ఫస్ట్ కామెంట్లో కొన్ని నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, చక్కగా తెప్పించుకోండి. యూఎస్కి కూడా ఇప్పుడు చాలామంది తెప్పించుకుంటున్నారు. లేదు అంటారా, ఎవరు తొక్కనటువంటి మట్టి మొక్కలది చూసుకొని కొంచెం గాలించుకొని చక్కగా ఇలా మట్టిలాగా చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. అసలు వేరే దేశంలో ఉండే ఆ పాసిబిలిటీయే లేదు అనుకునే వాళ్ళు మీ ఇంట్లో ఉండేటువంటి ఏ లోహపు లింగమైనా కూడా స్వామివారి రూపానికి చక్కగా 16 సోమవారాలు పూజ చేసుకోవచ్చు. నిమజ్జనం చేస్తేనే ఈ పూజ అనే భావన వద్దు. సో కావాలంటే మీ సంతృప్తి కోసం గోధుమ పిండితో అయినా చేసుకోండి, బియ్యం పిండితో అయినా చేసుకోండి, పసుపు ముద్దతో అయినా చేసుకోండి. కానీ ఈ కలియుగంలో స్వామివారు ఈ వ్రతరీత్యా కూడా పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి విధానం అయితే పుట్టమన్నుతోటి పార్థివలింగం చేసుకొని ఈ పూజ చేయడమే దీని ప్రత్యేకత అనమాట. సంప్రదాయం ఉంటే కలసం పెట్టుకుంటాం, సంప్రదాయం లేకపోతే కేవలం పటము ఈ లింగాన్ని చేసుకొని షోడశోపచారాలతో పూజ చేయడమే. శివలింగం రూపం కోసం కూడా ఏం టెన్షన్ పడకండి, మీకు ఎలా వస్తే అలా చిన్న సైజులో చేసుకోండి. మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి నిమజ్జనం చేస్తాము అనే సంకల్పం తీసుకుంటే మాత్రము, ఎందుకంటే మన ఛానల్ చూసిన తర్వాత గత 4 ఏళ్లుగా చాలామంది హుండీలు పెట్టుకొని చక్కగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేసి వస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుతంగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు, ఫలితాలను కూడా పొందుతూ ఉన్నారనమాట. కాబట్టి మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ప్లేస్లోకి వెళ్తాము అనుకుంటే చిన్న చిన్న లింగాలు చేసుకోండి. దగ్గరలోకి వెళ్తాము అనే సంకల్పం తీసుకుంటే మీ మనసుకు నచ్చినంత రూపాన్ని చేసుకోండి. మీరు ఎంచుకునే సంకల్పాన్ని బట్టి చిన్న చిన్నవి ఇవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ కూడా ఫర్దర్గా నేను పూజ చేసుకుంటూ ఉంటాను కదా, అప్పుడు మీకు నేను ఎలా స్టోర్ చేస్తున్నాను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా చాలామందికి సందేహం ఉందండి. ఏమీ లేదు, చక్కగా ఇలా పూజ చేసేసిన తర్వాత మీరు పూజా మందిరంలోనే పూజా ప్లేస్లోనే ఒక 2 రోజుల పాటు అలా వదిలేయండి. బాగా డ్రై అవుతుందన్నమాట. స్వామివారి రూపం బాగా డ్రై అయ్యి ఎండినట్టుగా కనిపించిన తర్వాత 2 రోజులైనా 3 రోజులైనా ఆ తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకొని అంటూ ముట్టు ఆడవాళ్ళవి తగలకుండా అటక మీదనో ఎక్కడైనా క్లోజ్డ్ కబోర్డ్స్లోనో లేదా పూజా మందిరంలోనే మీకు ర్యాక్స్ ఉంటే అక్కడో భద్రపరచుకోండి. సరేనా? శివలింగం కూడా మీకు నచ్చినట్టు చేసుకోండి. పానవట్టం చేసి పైది అతకూడదు, పైది అతికిన తర్వాత పానవట్టం చేయకూడదు, అలా ఏమీ లేదండి. నర్మదా బాణలింగాన్ని మనం చూస్తాం కదా, అది లింగము సపరేట్గా ఉంటుంది. అలాగే ఉండేటువంటి పానవట్టాన్ని మనం ఇత్తడిది బయట కొని తెచ్చుకుంటాం. మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి. స్వామివారి రూపము మీకు చేతికి మ్యాక్సిమం భిన్నం కాకుండా ఉండేలా తయారు చేయడం వస్తే సరే. లేదు అంటే గనక మొట్టమొదట మనం ఎప్పుడూ కూడా తయారు చేసుకునేటువంటి విధానంలో స్టార్టింగ్ స్టేజ్ నుంచే చేస్తాం. రాను రాను ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తుందండి. కాబట్టి మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి. మీకు ఎలా వస్తే అలా స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ లింగాన్ని తయారు చేసుకోండి, చక్కగా వస్తుంది. ఏం టెన్షన్ పడకండి. సో ఇది మీకు పార్థివ లింగానికి సంబంధించి పూర్తి సమాచారం అండి. ఇంకా ఆ తర్వాత ప్రసాదం దగ్గరే మీకు నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పేస్తాను. భోజనం గురించి కూడా మీలో ఎవరైనా ఈ డే మొత్తం కూడా స్వామివారికి ఈ పూజలో పెట్టవలసినటువంటి ప్రసాదం గోధుమ రవ్వ మీకు దొరికితే, అంటే సత్యనారాయణ స్వామికి వాడతాను చూడండి, ఆ రవ్వ వాడచ్చు, బొంబాయి రవ్వ వాడచ్చు. నేనైతే బొంబాయి రవ్వే వాడుతూ ఉంటాను, చక్కెరేసే చేస్తానన్నమాట. మీకు చూపించిన ప్రాసెస్నే నేను 16 వారాలు చేస్తాను. మీరు బెల్లం వేసుకొని చేయొచ్చు. సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది గోధుమ రవ్వ, అన్నవరంది చూస్తాం కదా, ఆ రవ్వని కూడా ఉపయోగించవచ్చు, బెల్లం వేసి చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం అయినా పూజ చేసుకోవచ్చు, లేదా పొద్దున్న 6 గంటల లోపైనా చేసుకోవచ్చు. మ్యాక్సిమం శివారాధన ఎప్పుడు కూడా ప్రదోష సమయంలో చేసుకుంటే మంచిది. మెడికేషన్ మీద ఉన్నవాళ్ళైనా, లేదు అంటే గనక షుగర్లతో బీపీలతో గర్భవతులు ఇలా ఎవరైనా కూడా ఉప్పు కారం తినకుండా ఉండడం లాంటివి చెయ్యకండి. మీరు సాత్విక భోజనానికే ప్రిఫర్ చేయండి. సో చక్కగా మీరు ముసలి వాళ్ళు అయ్యుండి కొంచెం వయసు పైబడిన అనారోగ్యం సమస్యలున్న ఉప్పు కారం లేకుండా ఉంటే అది అనారోగ్యానికి దారితీస్తుందండి. కాబట్టి మీరు చక్కగా తినేసి ఒక పూట సాత్వికంగా భోజనం చేసి ఒక పూట పాలు పళ్ళు లాంటివి తీసుకొని పూజ చేసుకోండి. మిగతా ఆరోగ్యవంతులందరూ కూడానండి, మీకు కూడా చెప్తున్నా, ఉదయం మీరు ఉప్పు లేకుండా చపాతీ లాంటిది ఏదన్నా తీసుకోవచ్చండి. ఆ తర్వాత పాలు పళ్ళు లాంటివి మధ్యలో ఒక కాఫీ టీ లాంటివి తాగొచ్చు. లేదా రోజంతా మేము ఉంటాము అని అనుకుంటే పాలు పళ్ళు కొబ్బరి నీళ్ళు జ్యూస్ లాంటివి కావచ్చు. ఇలాంటి కొంచెం లైట్గా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకొని పగలంతా ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత
అప్పుడు కడుపు నిండా భోజనం తినేయచ్చు. ఆ భోజనంలో ఉప్పు కారం అన్నీ ఉండొచ్చు. కానీ అన్నీ మితంగా వేసుకోండి, మితంగా తినండి. ఆ ఒక్కరోజు రాత్రి భోజనం చేసినా కూడా ఏదో కడుపు నిండా తినేసాం అన్నట్టు కాదు. యాక్చువల్లీ అయితే ఉపవాసంలో ఉన్నోళ్ళు ఎవ్వరూ తినలేరు అంత తృప్తిగా. బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంచెం లైట్గా స్వామివారికి నివేదించి ఆ ప్రసాదంతో పాటే వండిన పదార్థాలు కూడా నివేదించుకొని మీరు ఒక ముద్దపప్పు అన్నము సాత్వికంగా తినాలంటే ఆప్షన్స్ చెప్తున్నానమాట. సో అలా లైట్గా ఏదన్నా ఫుడ్ తిని ఒక పాలన్నమో పెరుగన్నమో అరటిపండు వేసుకొని మళ్ళీ స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ ఒక్కరోజు అలా గడపండి. లేదు కొంతమంది, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేనైతే మాత్రం ఆ రోజు ఆ గోధుమ రవ్వ ప్రసాదం మాత్రమే తిని ఉంటానన్నమాట. పొద్దున్న చపాతీ తింటాను నేను ఉప్పు లేకుండా. పొద్దున్నంటే బ్రేక్ఫాస్ట్ లాగా ఒక 2 చపాతీ చిన్నవి చేసుకుంటానన్నమాట, తేనె రాసుకొని తింటానన్నమాట. సో ఇది నాకుండే అలవాటు. ఇక్కడ నాది పద్ధతి చెప్తున్నానండి, మీరు ఎలా చేయొచ్చు మీకు నేను చెప్తున్నానమాట. సో డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు. మీరు శరీరాన్ని కష్టపెట్టుకొని సాయంత్రం పూజ చేసే టైంకి శరీరం అలసిపోతే ఇంత కష్టపడి మనం పూజ మీద కాన్సన్ట్రేట్ చెయ్యలేమండి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ప్రసాదాల గురించి, నైవేద్యాల గురించి, భోజనాల గురించి డౌట్ క్లారిఫై అయ్యిందనుకుంటున్నాను. ఇంకా పూజ దగ్గరకు వద్దాము. పూజ మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే ఆర్భాటంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త కళ్ళకి ఇంపుగా ఉంటే మీరు చూడడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పెట్టినటువంటి అలంకారం తప్ప శివయ్య ఇవేవీ కోరుకోడు. చక్కగా పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి ముందర ముగ్గు వేసుకొని గడప పూజ కంప్లీట్ చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఉంటే ఈ సంప్రదాయాలన్నీ పూజా మందిరంలో అయినా లేదా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అయినా పార్థివలింగం తయారు చేసుకొని ఉంటే ఆల్రెడీ ఇంట్లో శివలింగం మీకు చెప్పాను కదా, పంచామృతాలు సిద్ధం చేసుకోండి. లేదు అంటారా, అవేవి అవసరం లేదు. శివయ్యకి ఒక గరిక పోచ వేసి లేదా ఒక మారేడు దళం వేసి ఆ జలాన్ని గంగాజలంగా భావించి గంగా 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 అనుకుంటూ ఆ జలం మీద చెయ్యిని స్పృశించి ఆయన మీద గుమ్మరిస్తే చాలండి, వరాల జల్లులు కురిపిస్తాడు. ఇంకా పార్థివలింగార్చన అంటారా, మనకి బయట మార్కెట్లో 16 సోమవారాల వ్రతం అనేటువంటి పుస్తకాలు ప్రతి పూజా స్టోర్లో దొరుకుతాయి. లేదు అంటారా, మన గురువుగారు వారి వీడియోల కింద, అంటే మీ అందరికీ తెలుసు మా ప్రముఖమైనటువంటి గురువుగారు, అందరికీ తెలిసినటువంటి గురువుగారు, వారి పీడిఎఫ్లలో లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు చాలా పూజా విధానాలు ఉన్నాయి. ఏమీ ఉండదు, గణపతి ఆరాధన చేసుకుంటాము. ఆ తర్వాత గురువును తలుచుకుంటాం, కులదైవాన్ని, గృహదైవాన్ని, తల్లిదండ్రుల్ని తలుచుకుంటాము, గ్రామదేవతల్ని తలుచుకుంటాము. ఆ తర్వాత స్వామివారికి సంకల్పం చెప్పుకుంటాం. స్వామి ఇలా 16 సోమవారాల పాటు మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే గనక స్వామికి చెప్పుకోండి, మొదటిసారి చేస్తున్నాను స్వామి, అంతా మంచే జరగాలి స్వామి, అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరేలా చూడు, ఈ 16 వారాలు ఎటువంటి ఆటంకము లేకుండా నీ ఆరాధన మనస్ఫూర్తిగా చేసుకునే శక్తియుక్తుల్ని నాకు ప్రసాదించు స్వామి, అమ్మా ఉమాదేవి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరినీ కొలుచుకొని ఆ దీపరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకొని ఆటంకాలు రాకుండా గణపతిని ప్రార్థించి ఇంకా నందీశ్వరుడికి స్వామి నువ్వే చేరవేయాలి నా భక్తిని, నేను ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నానో నువ్వే చేరవేయాలి స్వామి అని ఆ నందీశ్వరుడికి మొత్తం శివ పరివారాన్నంతటినీ కూడా తలుచుకొని అక్కడ షోడశ ఉపచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పార్థివలింగానికే మనం సమర్పించాలన్నమాట. గణపతికి పసుపక్షితలు వేసి ఆయన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆయనకు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టిన తర్వాత అర్చనంతా స్వామిని ఆ లింగంలోకి ఆవాహన చేసినట్టు, ఆసనం వేసినట్టు, అలాగే స్వామివారికి కాళ్ళు కడిగినట్టు, స్వామివారికి అమ్మ సహితంగా వచ్చినట్టుగా తలుచుకోవాలి. అందుకు అక్కడ మీరు పసుపుతో గణపతిని చేసుకుంటారు, గౌరీ అమ్మను కూడా పసుపుతో చేసుకుంటారనమాట. అక్కడ స్వామి ముందరే ఆ 2 కూడా పెట్టుకొని ఇంకా మీరు మొత్తం అర్చనంతా ఆ పార్థివ లింగానికే జరగాలన్నమాట. స్వామి అమ్మవార్లకు పాదాలు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, నీళ్ళు ఇచ్చినట్టు తాగడానికి, ఇంకా మన దగ్గర ఉండేటువంటి శివలింగానికి మీరు చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ కడిగి పెట్టుకొని స్వామివారి మీద కూడా కొంచెం పుష్పంతో నీళ్లు చల్లాలన్నమాట పార్థివలింగం మీద. లేదు అంటారా, పార్థివలింగం చేసేటప్పుడే మీకు అభిషేకం చేసిన ఫీల్ రావాలంటే కొంచెం పాలు, పెరుగు, ఒక్క పిసర్ నెయ్యి, కొంచెం చక్కెర, తేనో అవి కూడా వేసి లింగాన్ని తయారు చేసుకోవచ్చు. కొంతమంది నార్త్ సైడు అలాగే చేస్తూ ఉంటారనమాట.
లేదు అంటారా, మీరు పొద్దున్న పార్థివలింగం చేసేసుకొని ఆ రోజంతా పవిత్రంగా ఉంటాము, చక్కగా ఇంకా అంటూ ఇలాంటివే ముట్టుకోము, జాగ్రత్తగా ఇంకా దైవనామస్మరణలోనే ఉంటాము అనుకుంటే సాయంత్రంకి బాగా డ్రై అవుతుంది. మీరు ఆ పార్థివలింగానికి కూడా అభిషేకం చేయొచ్చండి, ఏమీ కరిగిపోదు, టెన్షన్ పడకండి. నేను చాలా వీడియోస్లో చూపించాను కూడానండి. సో మళ్ళీ నీళ్లతో బాగా కడిగేసుకొని అర్చనకు పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా స్వామివారికి మనం అనుకున్నట్టుగా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని నైవేద్యము, స్వామివారి రూపము అయితే ప్రత్యేక పీఠం లేదంటే పూజా మందిరంలో ఇలా పెట్టుకొని చక్కగా అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు, లేదా మన గార్డెన్లో ఏమన్నా పువ్వులు పూస్తే ఆ పువ్వులు, దొరికితే మాల, లేదు అంటే గనక అక్షతలతో వేటితో చేసిన స్వీకరిస్తాడండి. కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారనమాట, మేము చాలా బీదవాళ్ళం, నాకు ఈ వ్రతం చేసుకోవాలని ఉందమ్మా అని చెప్పి వాళ్ళ కామెంట్ పెట్టినప్పుడు నేను ఒక్కటే అన్నా, అమ్మ మీ దగ్గర ఉండే అనవసరపు ఖర్చులు ఏముంటాయో వాటిని తగ్గించుకొని ఒక్క 60 రూపాయలు 80 రూపాయలు పెట్టి మట్టి మాత్రమే తెచ్చుకోండి. అది తెచ్చి ఇంకా మీరు స్వామివారికి భక్తి శ్రద్ధలతో మీ భక్తే ఏర్పాట్ల కింద, మీ భక్తే అక్కడ పుష్పాల కింద ప్రతిదీ మీ మనసులో ఎలా చెయ్యాలనుకుంటున్నారో అది కేవలం మీ మనసు భావనతో ఆయన రూపానికి చెయ్యండి తల్లి, వారం వారం మార్పు అనేది మీరే చూస్తారు అని చెప్పాను. లేదు అంటారా, శివలింగానికి కావాల్సిన మట్టి కూడా నేనే ఇస్తానమ్మా అని చెప్పాను. కాబట్టి మీరెవ్వరూ కూడా ఆర్భాటాల జోలికి పోవాల్సినటువంటి అవసరమే లేదండి. శివయ్యకు కేవలం భక్తి విశ్వాసం మాత్రమే కావాల్సిందే. ఈ చాతుర్మాస్యంలో మనం చేసేటువంటి ఈ వ్రతం అనేది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళుతుందనమాట. మనం అనుకోనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఎందుకు అంటారా, ఇప్పుడు ఆషాఢము ఒక్కొక్క వారము చేసే కొద్దీ ఎప్పుడు సోమవారం మళ్ళీ వస్తుంది, ఎప్పుడు సోమవారం మళ్ళీ వస్తుంది అనే భావన. నెక్స్ట్ శ్రావణంలో శివారాధన ఎంత ఉత్కృష్టమైనటువంటిది చెప్పండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నవరాత్రులు వచ్చేటప్పుడు సోమవారాలు వచ్చే కొద్దీ, తర్వాత కార్తీక మాసం వస్తుంటే ప్రతి సోమవారం మనం ఈ వ్రతం చేస్తూ ఉంటే అసలు చెప్తుంటేనే నాకు ఒళ్ళు పులకించిపోతుందంటే, మనం ఈ 4 నెలల పాటు కూడా దైవారాధనలో మనం ప్రతి సోమవారం కూడా నిమగ్నులమయ్యి స్వామివారి రాక కోసం ఎదురు చూసి మళ్ళీ ఎప్పుడు ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆయన పుణ్య నదిల్లో కలుపుతామా, లేకపోతే మన కోరికను ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడా అనే తపనతో మనం భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ఆరాధన తప్పకుండా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చండి. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఒక సంకల్పం కోసమైనా, వ్యాపారస్తులైనా, లేదంటే గర్భవతులు కూడా 7వ నెల దాటితే కష్టమవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళతో చేయించుకోవడం మంచిది. అండ్ సూతకంలో ఉన్నవాళ్ళు కూడా సంకల్పం చెప్పకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, కలశం లాంటివి పెట్టుకోకూడదు. కేవలం పార్థివలింగాన్ని తయారు చేసుకోవాలి, మీరు అభిషేకం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అంతవరకే అనమాట. అలా మీరు సూతకంలో ఉండేవాళ్ళు సంకల్పం లేకుండా కేవలం స్వామివారి మీద భక్తితో ఈ 4 నెలలు ప్రార్థిద్దాం అనుకుంటే మాత్రం ఈ వ్రతం చేసుకోవచ్చు. కోర్కెల కోసమైతే మాత్రం సూతకంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని చెయ్యరండి. ఇలా చక్కగా షోడశ ఉపచారాలతో స్వామివారికి పూజ చేసి ఇందులోనే మీకు అర్ఘ్యం ఇచ్చేటువంటి విధానాన్ని కూడా నేను చూపించడం జరుగుతోంది. జాగ్రత్తగా గమనించండి. వ్రత కథలు ఉంటాయన్నమాట. ఆ కథలు చదువుకొని అక్షతలు స్వామివారికి సమర్పించడమే అనమాట. ఇక బ్రహ్మచర్యం, భూసైనం అనేవి ఆ ఒక్కరోజు నియమాలు మాత్రమే. మాంసాహారం తినకపోవడం కూడా ఆదివారం, సోమవారం మాత్రమే కేవలం పాటిస్తే సరిపోతుంది. లేదు మీదొక పెద్ద సంకల్పం అనుకుంటే ఈ 16 వారాలు కూడా తినను స్వామి అనుకుంటే ఇంకా ఇంకా మంచిది. కేవలం మీ నిగ్రహ శక్తి మీద మాత్రమే ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక పీఠం కదపడానికి విషయానికి వస్తే, మీరు పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక అర్ధగంట భోజనం చేయడం కోసము, మిగతా పనుల కోసము అక్కడి నుంచి లేస్తారు కదా, అలా ఒక అరగంట స్వామివారిని వదిలేయండి. నిద్రపోయే ముందర ఇంకా పడుకుంటాము అనంగా అప్పుడు మీరు కలశం పెట్టుకుంటే కలశాన్ని, లేదా స్వామివారి పటాన్ని ఉద్వాసన చెప్పేసుకోండి. లేదు అంటారా, మంగళవారం పొద్దున్న తీయడానికి కూడా ఏమీ తప్పు ఉండదండి. సో సంతోషంగా మంగళవారం పొద్దున్నైనా తీసేయచ్చు. దీపాలు అవి వెలుగుతూ ఉంటే వాటిని తీసుకువెళ్ళి పూజా మందిరం దగ్గర పెట్టేయండి. లేదా రాత్రి ఆల్రెడీ దీపాలు వెలుగుతూ ఉంటే వాటిని అలా వదిలేసేయండి. ఇంతే అనమాట. ఇక్కడ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. ప్రశాంతంగా చేసుకోండి. శివయ్య పిలిస్తే వెంటనే పలికేటువంటి భోలాశంకరుడు అండి. ఎంత చక్కగా మనం వ్రతాన్ని ఆచరించుకుంటే, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే పటం కంపల్సరీనా అంటే, ఆల్రెడీ మీ ఇంట్లో ఉండేటువంటి శివపార్వతుల పటం లేనటువంటి ఇల్లు ఉండకూడదు, శివలింగం లేనటువంటి గృహం ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికీ మీ ఇంట్లో లేకపోతే తెచ్చుకోండి. శివపార్వతులు, సీతారాములు, కులదైవము, గృహదైవము, వీళ్ళ ఫోటోలు లేనటువంటి
ఇల్లే అసలు ఉండకూడదండి. ఇదే శుభ సమయం అనమాట. వెళ్ళి ఒక చిన్న శివలింగాన్ని కానీ లేదు అంటారా ఒక పటాన్ని కానీ తెచ్చుకొని కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇంకా మీకు అర్ఘ్యం చూపిస్తున్నానమాట. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక లైవ్ ఆడియోతో కూడా నేను పోస్ట్ చేయబోతున్నానండి, మీకు కూడా అర్థమవుతుంది. మీరు ఒక చక్కని పాత్ర తెచ్చుకోండి. భార్యాభర్త కలిసి చేస్తూ ఉంటే గనక అర్ఘ్యము తర్పణము అంటే మనం చేసినటువంటి ఈ పూజ మొత్తం కూడా స్వామివారికి అర్పించేటువంటి విధానం. ఇది హోమంతో సమానం, స్వయంగా వాళ్ళు స్వీకరించేటువంటి విధానం అనమాట. అందుకే కొన్ని వ్రతాల్లో అర్ఘ్యాన్ లాంటివి పెడతారు, తర్పణం లాంటివి పెడతారనమాట. సో భార్యాభర్త కూర్చొని చేసిన, ఏ ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూర్చొని చేసినా ఒకరు నీళ్లు పోస్తూ ఉండండి 2 చేతుల్లో, ఇంకొకరు వదిలిపెడతారు. లేదా మేమొక్కరమే చేసుకుంటున్నామండి పూజ అనుకుంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చేతిని ఇలా కిందికి చాపి అక్కడ మనం పీడిఎఫ్లో అంటే మనం ఆ పుస్తకంలో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ఘ్యం. శివయ్యకు 3 అర్ఘ్యాలు ఉంటాయి, తర్వాత అమ్మవారికి ఉంటుంది, గణేశుడికి ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉంటుంది, నందీశ్వరుడికి ఉంటుంది, చండీశ్వరుడికి ఉంటుందన్నమాట. సో వీళ్ళందరికీ శివ పరివారానికి అర్ఘ్యాలు సమర్పిస్తాం. సో మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం చదివి వదిలేటప్పుడు మధ్య వేలులోంచి కిందికి నీరు జారి పడాలి. కింద చక్కని బౌల్ పెట్టుకోండి. ఆ కలశంలో ఉండే నీటిని వదులుతూ అర్ఘ్యం సమర్పయామి, అంబికాయే అర్ఘ్యం సమర్పయామి అలా ఒక్కొక్కరికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నీళ్లను వదిలిపెట్టండి. అక్కడితో పూర్తవుతుంది. వ్రత కథ చదువుకోవడం ద్వారా వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. అనుకోకుండా ఏవైనా ఆటంకాలు వచ్చి ఒక వారం చేసుకోలేకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోండి. వచ్చేవన్నీ విశేషమైన మాసాలు కాబట్టి ఆ రోజు పండగలు పడి ఉంటే స్వామివారికి పూజ చేసుకోండి, ఆ పర్వదినాన్ని కూడా ఆచరించుకోండి. 2 మేనేజ్ చేయలేము అని మీకు అనిపిస్తే స్వామి నెక్స్ట్ వీక్ చేసుకుంటా, నీతో గడపడం నాకు ప్రశాంతంగా కావాలి, హడావుడిగా చేసుకోలేను స్వామి అని స్వామివారికి చెప్పుకొని ఆ తర్వాత వారం కంటిన్యూ చేసుకోండి. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఎటువంటి అనుకోని అవాంతరాలు జరిగినా కూడా మీరు చక్కగా తరువాత వారం కంటిన్యూ చేసుకోండి. కానీ 4 వారాలకు మించి గ్యాప్ వస్తే మాత్రము మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. అనుకోకుండా ఇంట్లో మైల్ లాంటివి ఏమన్నా వచ్చి ఈ వ్రతాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వస్తే మాత్రము మీరు ఆ శివలింగాల్ని కొంచెం కుదురుకున్న తర్వాత 3 నెలల లోపల తీసుకువెళ్ళి ఎక్కడైనా నిమజ్జనం చేయొచ్చు అనమాట. అండ్ ఈ వ్రతం 16 వారాలు కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 3 monthsలో మీకు దగ్గరలో ఉండే పవిత్రమైన జలాలు ఏవైనా క్షేత్రాలకే వెళ్ళాలని నేను చెప్పనండి. నేను ఫాలో అవుతున్న దాన్ని చాలామంది ఫాలో అవుతున్నారని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు దగ్గరలో పవిత్రమైన పారేటువంటి జలాలు ఏ ఉన్నా తీసుకువెళ్ళి స్వామివారిని కలిపి రావచ్చు. ఒకవేళ పార్థివలింగం లేకుండా పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వయం పాకదానం ఇవ్వండి ఎవరికైనా. అక్కడితో ఉద్వాసన కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే పార్థివలింగ అర్చన చేసుకుని ఈ వ్రతం పూర్తి చేసిన వాళ్ళు కూడా అంతే. ఎవరైనా దంపతుల్ని పిలిచి భోజనం పెట్టడమో, ఎవరైనా కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టడమో చేసిన, ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పండితులకు స్వయంపాక దానం ఇవ్వడంతో ఈ వ్రతం సంబంధించి ఉద్యాపన కంప్లీట్ అయినట్టుగా అవుతుందన్నమాట. అలాగే వ్రత విధానంలో ప్రతి వారం ఒక దంపతులకి తాంబూలం ఇవ్వాలి అని ఉంటుంది. ఇది కూడా చాలామందికి సందేహం. మీకు అవకాశం ఉంటే అలా ఇస్తే చాలా మంచిది. ప్రస్తుత జీవన శైలి రీత్యా అలా కుదరలు అని అనుకునేటువంటి పక్షంలో స్వామి అమ్మవార్లకే దంపతులుగా భావించి ఆ తాంబూలం అనేది ఇచ్చి మీరే మళ్ళీ స్వీకరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చరు, మనం పిలిచేటప్పుడు వాళ్ళు కూడా సమ్మతంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆ రోజు ఏమీ తినకుండా వాళ్ళు కూడా కాస్త పవిత్రంగా ఉండే, ఇవన్నీ కుదరవు కొంతమందికి, వాళ్ళు ఉండేటువంటి జీవన శైలి రీత్యా, వాళ్ళకు ఉండే పరిస్థితుల రీత్యా. ఇవ్వండి వ్రతానికి సంబంధించి మొత్తం సమాచారం. ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, సమాధానం ఇస్తా. నమస్తే.